మంచిది ప్రియులారా, ఈనాడు ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాల్లో మనందరూ ఇలా కూడుకొని తండ్రి అయిన దేవుడిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి దేవుడు మనకు అనుకూలపరిచినటువంటి సమయానికి మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు బద్దులై ఉన్నాం గనక ప్రతి ఒక్కరు కూడా దేవునికి దయచేస్తున్నటువంటి యొక్క ఆయుష్ ఆరోగ్యాలకి మనందరం కూడా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పేటువంటి వారిలాగా ఉండాలి. కాబట్టి మనం వచ్చిన ఈ యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో వచ్చినటువంటి మనందరం కూడా దేవుణ్ణి మనం దేంతో ఆరాధించాలని వాక్య భాగం సెలవిస్తుందంటే ఆత్మతోనూ సత్యంతోనూ మనందరం ఆరాధించాలి. కనుక ఎవరు కూడా అనాలోచనగా ఉండకండి. ఎవరు కూడా ఉంటాయి బాధలు అనేవి ఉంటాయి మనుషులు అన్నాక మనకి వస్తాయి కాబట్టి బాధలు. ఆ బాధల్ని మనం ఇప్పుడు గుర్తు చేసుకొని బాధపడే కంటే ఆ బాధల్ని దేవుడి సన్నిధానంలో దేవుడికి తెలియజేసుకున్నామంటే దానికి పరిష్కారం అనేది దేవుడే మనకి తెలియజేస్తాడు. కాబట్టి అలాంటి అనాలోచనలుగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు వాక్యం మీద మీ మనసును కేంద్రీకరించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు మనం చర్చించుకోబోతున్నటువంటి అంశం ఏంటిదంటే, అంశం పేరు దేవుడు చేసినటువంటి మేలులను లేకపోతే దేవుడు చేసినటువంటి ఉపకారాలని మనం మరొకటి అని మనకు ఒక లేఖన భాగం సెలవిస్తుంది కనుక ఆ లేఖన భాగాన్ని చదువుకొని మనం ముందుకెళ్దాం. దావీదు గారు రాసినటువంటి కీర్తన 103వ కీర్తన 2వ వచనం 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఏమని చెప్పి సెలవిస్తున్న వాక్యం మనకి ఇక్కడ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మనం ఇప్పటివరకు ఇలా బ్రతికున్నామంటే అది దేవుడు చేస్తున్నటువంటి మేలే మనకి. కాబట్టి మనం దాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడు మనం ఏం చేసుకుంటా ఉండాలంటే జ్ఞాపకం చేసుకుంటానే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒకసారి మీరు మీ మనసులో ఒకసారి ప్రశ్న వేసుకోండి, ఇప్పుడు దాకా నాకు ఎక్కువ ఎవరు మేలు చేసి ఉంటారంటే ఒకసారి ఆలోచించుకోండి. ఎవరు చేసి ఉంటారు? ఎవరు ఉంటారో మొదటి ప్లేస్ లో అంటే దేవుడే ఉంటారు. దేవుడినే పెట్టాలి. మనందరమే మానవులుగా కనబడుతున్నటువంటి మనుషులు పెట్టకూడదు. లోకస్తులైతే దేవుడు తెలియని ఎరిగిన వారైతే వాళ్ళు ఎవరు జ్ఞాపకం చేసుకుంటారంటే, నేను ఇలా బతుకున్నానంటే అది మా ఊరైనా, మా ఊరి ఎమ్మెల్యే, మా ఊరి ఎంపీ అని ఇలా మనుషుల పేర్లు చెప్తారు కానీ దేవుడి పేరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళ దేవుడి గురించి తెలియదు కాబట్టి. కాబట్టి దేవుడి గురించి తెలిసినటువంటి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు దాకా నేను ఇలా సజీవంగా ఉన్నానంటే ఆయన దేవుడు చేసినటువంటి మేలే. నా కుటుంబం ఇలా సంతోషంగా ఆనందంగా క్షేమాభివృద్ధి కలిగి ఉందంటే అది ఎవరు చేసినటువంటి మేలు? దేవుడు చేసినటువంటి మేలే. కాబట్టి ఇతరులు మనకి మేలులు చేస్తారు. దేన్ని ఆశించి మేలు చేస్తారంటే మన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఏదో ఒక మేలు ఆశించే. కానీ దేవుడు ఏం చేస్తారంటే దేవుడు కూడా మనకి చేస్తాడు, కానీ ఆయన ఏమి కూడా మన దగ్గర నుంచి ఆశించడు. కాబట్టి ఎవరిలో మంచితనం ఉంది? దేవుడిలోనే. దేవుడిలో మనుషుల్లో స్వార్థం ఉంటుంది, కానీ మేలు చేసేటప్పుడు సహాయం చేసేటప్పుడు దేవుడిలో మాత్రం ఎలాంటి స్వార్థం అనేది ఉండదు. మళ్ళీ వీళ్ళు నాకేదో ఒక సహాయం చేయాలని కోరుకోడు. దేవుడు ఒకటి కోరుకుంటాడు, ఆయన చేసినటువంటి మేలుని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు కృతజ్ఞతలు చెల్లించండి చాలు. అంతకు తప్పితే మీరేమి నాకు సహాయం చేయలేరు. కాబట్టి దేవుడు మన కుటుంబాల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి మేలులు చేశారు. అవి లెక్క పెట్టుకుంటే ఒక రోజులు కాదు, నెలలు కాదు, వారాలు కాదు, సంవత్సరాలు పడతాయి దేవుడు చేసినటువంటి మేలు. ఎందుకంటే మనందరికీ ఇప్పటికి అందరికీ 30 పైన దాటిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ 30 సంవత్సరాలు కూడా దేవుడు మనకి లేడ సహాయంగా దేవుడు చేయలేదా మనకి మేలులు? దానితో పాటుగా అప్పుడప్పుడు కొంతమంది మనుషులు కూడా చేసి ఉంటారు. ఎందుకయ్యా వాళ్ళు చేస్తారంటే మ్యాక్సిమం చాలా మంది కూడా మళ్ళీ తిరిగి నాకు సహాయం చేస్తాడని చేయాలి. అది చేయడం కూడా చాలా మంచిదే. కాబట్టి ఈ యొక్క ఆదివారం ఆరాధన దినాన్ని మనం దేవుడు చేసినటువంటి మేలుల్లో కూడా కొన్ని రకాలైనటువంటి మేలులు ఉన్నాయి. మొదటిగా 2 రకాలైనటువంటి మేలులు దేవుడు మనకి చేశాడు. ఏంటి అంటే 2 రకాలైనటువంటి మేలులు. మొదటిది ఏంటిదంటే భౌతిక సంబంధమైనటువంటి ఉపకారాలకే పర్యాయపదంగా మనం మేలులు అనుకోవచ్చు. ఉపకారాలనే పర్యాయపదాలు ఏమంటారంటే మేలులు. కాబట్టి మనకి భౌతిక సంబంధమైనటువంటి మేలులు దేవుడు చేశాడు. అలాగే రెండవది ఏంటిదంటే ఆత్మ సంబంధమైనటువంటి మేలులు కూడా దేవుడు చేశాడు మనకి.
ఓకేనా, చూద్దామండి. ఈ ఆత్మ సంబంధం, భౌతిక సంబంధమైన మేలులు ఏం చేశాడు, ఆత్మ సంబంధమైనటువంటి మేలులు ఏం చేశాడో మనం చర్చించుకుందాం ఈరోజు. మొదటిగా ఏంటిది, భౌతిక సంబంధమైన మేలులు. తర్వాత ఏంటిది, రెండవదిగా ఆత్మ సంబంధమైన మేలులు. ఈ రెండు రకాల మేలులు దేవుడు మనకి మన జీవితంలో ఇప్పుడు కూడా చేస్తానే వస్తున్నాడు. కాబట్టి మనం ఒక లేఖన భాగాన్ని చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. భౌతికంగా దేవుడు మనకి ఏం చేస్తున్నాడు అనేది ఈ లేఖన భాగంలో మనకు కనబడుతుంది. చాలా మంది కూడా ఇక్కడ మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 వచనం నుంచి 32 వచనాల్లో మనకి దేవుడు మనం అడగకపోయినా కానీ ఒక 3 అవసరాలు తీరుస్తాడు. ఏంటిదంటే, మొదటిగా ఏంటిది, ఒకసారి చదువుదాం. అందువలన 6వ అధ్యాయం 25 వచనం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఇక్కడ మనకి ఆహారాన్ని దేవుడు దయచేస్తున్నాడు. ఎవరి ద్వారా మనం ఇప్పుడు ఆహారాన్ని తినగలుగుతున్నాం అంటే అది దేవుని ద్వారానే. ఇది కూడా భౌతిక సంబంధమైనటువంటి మేలే. ఇదేంది, దేవుడు మనం అడగపోయినా కానీ దేవుడు చేసేదే మనకి ఆటోమేటిక్గా. దీన్ని మనం ప్రత్యేకంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడా మాకు రోజు ఆహారం దయచేయాలి, రోజు జ్ఞాపకం చేసుకునే అవసరం లేదు. దేవుడు మనం అడగపోయినా కానీ దేవుడు ఏం చేస్తాడు, మనకు ఆహారాన్ని దయచేస్తాడు. తర్వాతగా ఇంకోటి ఏంటిది, ఇంకోటి చూద్దాం. చూడండి, 28వ వచనం. వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించి అవి కష్టపడవు వాడకవు. ఇక్కడ కూడా దేని గురించి చెప్తున్నాడంటే వస్త్రాల గురించి. వస్త్రాలు కూడా ప్రార్థనలు ఎప్పుడైనా మీరు జ్ఞాపకం చేస్తున్నారు, నాకు మంచి మంచి వస్త్రాలు కావాలని కోరుకుంటారు ఎవరన్నా? కోరుకోరు. అవి అడగాల్సిన అవసరం లేదు, మనమే కొనుక్కుంటాం. అది కూడా దేవుడి ద్వారా మనకు దయచేసినటువంటి ఒక భౌతికమైన సంబంధమైన మేలే. దేవుడు మనకి అడగపోయినా కానీ వస్త్రాలు భోజనాలు సిద్ధపరుస్తున్నాడు. అది దేవుడు చేసినటువంటి భౌతిక సంబంధమైన మేలే. మనం అడగపోయినా కానీ ఏం చేస్తున్నాడు, మనకి వస్త్రాలు కూడా దయచేస్తున్నాడు. అది కూడా భౌతిక సంబంధమైనటువంటి మేలే. తర్వాతగా ఇంకోటి ఉంది, నివాసాలు కూడా మనకి దేవుడు దయచేసుకుంటూ వస్తున్నాడు. చూడండి ఎక్కడ కనబడిద్ది అంటే అది మనకి చదవండి ఒకసారి. 28వ వచనం. వస్త్రముల గురించి మీరు చింతింపకుడి, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు వడకవు, అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దానినైనా అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించే ఎడల అల్ప విశ్వాసురా మీరు మరీ నిశ్చయముగా మీకు నిశ్చయముగా మరి వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్య జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మనం ఆహారం కావాలనుకున్నా అది మనం అడగపోయినా దేవుడు మనకు ఆటోమేటిక్ గా సహాయం చేస్తాడు. మనం వస్త్రాలు అడగపోయినా ఆటోమేటిక్ దేవుడు సహాయం చేస్తాడు. మనం నివసించేటువంటి నివాసాలు దేవుడిని అడగపోయినా కానీ దేవుడు మనకి సహాయం చేస్తాడు. అది ఇక్కడ లేఖన భాగం మనకు అదే భౌతిక సంబంధమైనటువంటి ఈ 3 మేలులు మనం అడగపోయినా కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, దేవుడు మనకి సహాయం చేస్తానే ఉన్నాడు. ఇది ఒక భౌతిక సంబంధమైనటువంటి మేలు. తర్వాతగా రెండవదిగా మనం ఇంకొక భౌతికంగా దేవుడు మనకి ఎవరిని ప్రసాదిస్తా ఉన్నాడంటే తల్లిదండ్రులను కూడా. ఎవరిని ప్రసాదిస్తున్నాడు, తల్లిదండ్రులను కూడా. చూడండి ఇప్పుడు సమాజంలో తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పాత్ర ఎలా ఉంది పిల్లల మీద. పిల్లల్ని పట్టించుకొని వాళ్ళని ఒక మంచి దారిలో నెరవేర్చే నడివడిగా నేర్పించేటువంటి స్థితిలో ఉన్నారా, లేకపోతే వారి పనుల్లోనే నిమగ్నమైపోయి పిల్లల్ని వదిలేసి వారిలాగా ఉన్నారా? దేవుడు మనకి తల్లిదండ్రులు ఇస్తున్నాడు. ఆ తల్లిదండ్రులు ఏం చేయాలంటే వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డల్ని
దేవుళ్ళు పెంచుకుంటా రావాలి. మరి ఇలా భౌతిక సంబంధమైనటువంటి మేలులు చేస్తున్నటువంటి దేవుడు మరి తల్లిదండ్రులు మనకిస్తున్నాడు, తల్లిదండ్రులకి పిల్లల రూపంలో మనల్ని కూడా దయ చేస్తున్నాడు. మరి వాళ్ళని ఎలా ఉన్నారు, వాళ్ళని ఎలా పెంచుకుంటున్నాం, వాళ్ళు ఎలా ఏ స్థాయిలో ఉంచాలని మనం ప్రయత్నం చేస్తున్నాం? వాళ్ళని బాగా చదివించి ఒక మంచి ఉద్యోగాన్ని తెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నా కానీ వాళ్ళకి దేవుడి గురించి తెలియజేయాలనేటువంటి ఆలోచన కూడా ఎవరికి రావట్ల. విచారకరం అది. ఒక ఐఏఎస్ ఐపీఎస్ జాబ్ కన్నా కానీ ఉత్తమమైనటువంటి జాబ్ ఏందో తెలుసా? ప్రపంచంలో సేవకుడు అనేటువంటి జాబే. ఒక దేవుడు పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క చేసేటువంటి పని అనేది ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ జాబ్ అది. అది ఎవరు కూడా, కానీ అది సమాజంలో ఉన్నటువంటి కొంతమందికి ఎలా కనపడుతుందంటే భిక్షాటన చేసేటువంటి వ్యక్తిలా కనపడుతున్నాడు. కానీ దేవుడి దృష్టిలో ఒక సేవకుడి యొక్క స్థానం కానివ్వండి, ఆయన స్థితి కానీ ఎలా ఉంటుందంటే చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఇలా భౌతికంగా మనకి తల్లిదండ్రులు దేవుడు మనకి దయచేస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేయాలంటే తమ బిడ్డల్ని చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ ఉండాలి. దేవుడి యొక్క నడవడికలో వాళ్ళని వృద్ధి చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉండాలి. అదే దేవుడు కోరుకుంటుంది తల్లిదండ్రుల నుంచి. మరి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల విషయంలో అలా చేస్తున్నారా లేదనేది జ్ఞాపకం ఉంచుకుందాం. ఒక అబ్రహాం గారు కూడా చూడండి, తన కుమారుని ఎలా పెంచుకున్నాడు, ఇస్సాక్ గారిని. దేవుడు దయచేసినటువంటి ఆ యొక్క కుమారుని ఎలా పెంచుకున్నాడు ఆయన అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి పెంచుకున్నాడు. ఆ వయసులో కూడా ఆయనకి బలులు ఇవ్వాలి, బలులు ఎవరు ఇవ్వాలి, ఎవరు ఉంటారు, ఎవరు ఇవ్వాలనేది కూడా మొత్తం కూడా ఆయనకి తెలుసు. ఒక ఇస్సాక్ గారు ఎలా పెంచాడు వాళ్ళిద్దరు కుమారుల్ని, ఒక యాకోబు గారు ఎలా పెంచారు. ఇలా చూసుకుంటా పోతే చాలా మంది ఉన్నారు మనకి తల్లిదండ్రులు. దేవుడు దయచేసినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎలా పెంచుకున్నారు అనేది ఇది కూడా దేవుడు దయచేస్తున్నటువంటి ఒక రెండో మేలు. అలాగే ఇంకొక మేలుగా దేవుడు మనకి ఏం దయచేస్తున్నాడంటే ఒక భార్యకి ఒక భర్తని, ఒక భర్తకి ఒక భార్యని సాటి అయిన సహకారిగా దేవుడు దయచేస్తున్నాడు. ఇది కూడా ఒక మేలే కదా, మేలే కాదా? దీన్ని ఏమన్నా మీరేమన్నా కీడుగా ఎంచుకుంటున్నారా? చాలా మంది అనుకుంటారు పెళ్ళి అయిన తర్వాత అనవసరంగా పెళ్లి చేసుకున్నారని భర్త అంటాడు, కొన్ని సంవత్సరాల తర్వాత అనవసరంగా పెళ్లి చేసుకున్నారని, ఇలాంటి వాడిని పెళ్లి చేసుకున్నారని భార్య కూడా అనేది. ఎందుకు అలా అయిపోతున్నారంటే దేవుడి వాక్యం అనేది వాళ్ళకి అంతగా అర్థం కాలేదు. దేవుడు ఆ వివాహ జంటకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత అనేది చాలా మందికి అర్థం కావట్లా. అదొక టైం పాస్ జీవితంలాగా గడుపుతున్నారు. ఆనాడు ఏదైనా తోటలో ఆదాము గారి అవ్వమ్మ గారి ఇద్దరిని జత చేసి ఒక వివాహం జరిగించిన దానికి ఏమని చెప్పాడు అక్కడ? పురుషుడు తన తండ్రిని తన తల్లిని విరిచి తన భార్యని హత్తుకొనుడు. వారిద్దరు ఏమైపోతారు? ఏక శరీరం అవుతారు. మరి మీరు ఏక శరీరంగానే ఉన్నారా? మరి మీ భార్య మీకు మేలుకరంగానే ఉందా? మీ భర్త మీకు మేలుకరంగానే ఉన్నాడా? ఒకసారి గమనించుకోండి. మేలుకరంగానే జీవిస్తుందా మీ భార్య మీ పట్ల? మేలుకరంగానే జీవిస్తున్నాడా మీ భర్త మీ పట్ల? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంతవరకు నా భర్త దేవుళ్ళలో ఉంటాడు? ఒక భార్య ఇలా అనుకునిద్దంట, పొద్దున భర్త 5ంటికి లేచి ప్రార్థన చేసుకొని తన పని దాన్ని చేసుకుంటాడు. ఏంది సోప మాకు పొద్దున లేచి నిద్రకి డిస్టర్బెన్స్ అని భార్య అనుకునిద్దంట. అదే భార్య పొద్దున 5ంటికి లేచి ప్రార్థనలు అని అయ్యి అని పనులు చేసుకుంటా ఉంటే ఏంది సోప నాకని భర్త కూడా అనుకుంటాడు. ఏది ఎవరు దేవుడు ఏం చేయాలని ఆ యొక్క నియమాన్ని పెట్టింది, ఆ నియమాలను కూడా మర్చిపోరు. వాళ్ళు పొద్దున లేచి చేయడం అనేది ఏంది మంచి పద్ధతే కదా. గుణమైతేనటువంటి భార్య ఏం చేసింది? పందల కాడే లేచి తన కుటుంబాన్ని చక్కదిద్దుకుంటది. అలాంటి పనులు చేసేటువంటి స్త్రీకి పురుషుడు ఏం చేయకూడదు? అడ్డుగా ఆటంకంగా ఉండకూడదు. తన భర్త చేస్తున్నటువంటి పనుల నిమిత్తం కూడా భార్య దేనికి అడ్డుగా ఉండకూడదు. ఇద్దరు ఎలా ఉండాలంటే బొమ్మ బొరుసు ఒక నాణ్యంలాగా ఉండాలి. అటు బొమ్మ ఇటు బొరుసు. ఏది లేకపోయినా కానీ ఆ నాణ్యానికి ఒక గుర్తింపు ఉంటుందా అంటే లేదు. అలాగే భార్య భర్తలు కూడా అలా ఉండాలి. అలా ఉండాలని దేవుడు కోరుకొని నా పిల్లలు ఇలా ఒంటరిగా ఉండకూడదు, వాళ్ళకి సాటి అయిన సహకారిగా ఇవ్వాలని ఒక భర్తకి ఒక భార్యను దయచేస్తున్నాడు, ఒక భార్యకి ఒక భర్తని దయచేస్తున్నాడు. కానీ సమాజంలో చూడండి ఈ యొక్క భార్య భర్తల బంధానికి విలువ లేకుండా చేసుకుంటూ పోతున్నారు. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, 19వ అధ్యాయం 14వ వచనంలో. సామెతల గ్రంథం 19:14. గృహమును విత్తమును
ఇతరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల భార్య అంట దేవుడు దయచేసినటువంటి దానం అంట, ఒక పురుషుడికి దేవుడు ఇచ్చినటువంటి భార్య. మరి ఆ సుబుద్ధి కలిగినటువంటి భార్యలాగా మీరందరూ ఉండగలుగుతున్నారా? మీ భర్తల ఎడల మీ యొక్క తెలివిని, మీ యొక్క జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారా? కుటుంబంలో ఎలా తన కుటుంబాన్ని, తన భర్తను ఎలా కట్టుకోవాలనేటువంటి విధానంలో ఉన్నారు మీరందరూ? ఒక అబిగయీలాగా ఉండగలుగుతున్నారా? అబిగయీలాగా ఉండగలరు, తెలుసు కదా ఆమె చరిత్ర మీ అందరికీ. మనందరం చర్చించుకున్నాం ఆల్రెడీ అబిగయీల్ గారు ఎలా ఉన్నారనేది. ఒక శారమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి, ఎలా లోబడింది. ఆమె ఒక సుబుద్ధి గల భార్య. తన భర్తను ఎప్పుడు ఏమని పిలుచుకుంటా వచ్చేదంట? గౌరవ మర్యాదలతో యజమానుడు అని పిలుచుకుంటా వచ్చేది. తనకి ప్రతి విషయంలో ఆమె లోబడతా ఉండేది, సహకారిగా ఉండేది. కాబట్టి ఇదే వచ్చిన ఇంకా మనం ముందుకెళ్తే 31:10 వచ్చిన కూడా చదవండి. 31:10 వచ్చిన కూడా సామెతలు 31:10. భార్య దొరుకుతారు అతిది ముత్యము కంటే అమూల్యమైనది. భార్య దొరికిన వానికి మేలు దొరికిన ఒక చోట ఉంటది. ఎక్కడది? భార్య దొరికిన వానికి మేలు దొరికినని ఒక వచనం ఉంటది. మరి అది నేను రాసుకోవడం మర్చిపోయాను అనుకుంటా. ఒకసారి ఆ వచనం కూడా మనందరికి తెలుసు కాబట్టి చూడండి ఒకసారి. భార్య దొరికిన వారికి ఏం దొరికిందని చెప్పాడు దేవుడు? మేలు దొరికిందంట. మరి మేలు కలంగానే ఉన్నారు మీరు మీ భర్తలకి? కొంతమంది ఆడవాళ్ళు భర్తలు అంటే పడినటువంటి ఒక ఆడవాళ్ళు, కొంతమంది ఆడవాళ్ళు అంటే ఏం చేశారంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేశారంట. మాకు ఈ భర్తలు వద్దు, మేము వాళ్ళందరితో విడిపోయి దూరంగా ఉండాలనుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారంట. వీళ్ళందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒకనొక సైకాలజిస్ట్ ఒక మానసిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా మార్చాలని తెలిసినటువంటి ఒక వ్యక్తి అంట వాళ్ళందరూ పిలిపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారట. ఏం ఏర్పాటు చేస్తాడు? ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు అతను ఒక ప్రశ్న అడుగుతాడంట వాళ్ళందరినీ. సరేనమ్మా మీరు అడిగినట్టుగానే చేద్దాంలే కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పడానికి ఒక ప్రశ్న అడిగాడు. ఏంటిది ఆ ప్రశ్న అంటే, ఒక 5 వ్యక్తుల పేర్లు నేను ఇప్పుడు బోర్డు మీద రాస్తా. ఈ 5 వ్యక్తుల పేర్లు వీళ్ళు లేకపోయినా నా జీవితం నేను సంతోషంగా ఉండగలనని మీరు ఒకరి పేరు చెప్పండి అని అడిగాడంట. 5 పేర్లు రాస్తారు. ఈ 5లో ఎవరు లేకపోయినా కానీ నేను జీవించగలను అని ఒక 5 పేర్లు రాశాడంట. మొదటిగా ఎవరి పేరు రాశాడంటే ఆ అమ్మాయి తరపున వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, తర్వాత తనకు పుట్టినటువంటి పిల్లలు, చివరిలో భర్త అని రాశాడంట ఆయన. మొదటగా తల్లి, తండ్రి, వాళ్ళ పిల్లలు, తర్వాత భర్త పేరు రాసిందంట ఆయన. మొదటగా అడిగారంట భార్యని, ఏందమ్మా ఇది ఇప్పుడు ఈ రాశారు కదా వీళ్ళందరి పేర్లలో, వీళ్ళలో ఎవరు లేకపోయినా మీ జీవితంలో మీరు సంతోషంగా ఉండగలరని అడిగినప్పుడు ఆయన చెప్పాడంట వాళ్ళందరూ చాలాసేపు ఆలోచించుకొని తల్లిదండ్రులది ఏముంది, పెళ్ళి అయిపోయిన తర్వాత నేను నా భర్త ఇంటికి వచ్చాను కదా, వాళ్ళతో నాకు సంబంధం ఏముంది, వాళ్ళు నాకు సహాయం ఏం చేశారు, నా భర్త ఉన్నాడు కదా నాకు సహాయంగా అనుకుని తన భర్త చేసినటువంటి బిల్లని జ్ఞాపకం చేసుకొని తల్లి లేకపోయినా మేము ఉండగలం అనుకున్నారంట. తర్వాత ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళు కూడా బాగా ఆలోచించుకొని తర్వాత ఎవరిని కొట్టేశారంటే తండ్రి గురించి. తర్వాత ఎవరి ప్లేస్ ఉందంటే తండ్రి ప్లేస్ ఉంది. వీళ్ళు ఏమనుకున్నారు, తండ్రి మమ్మల్ని పోసాడు, పెంచాడు, సరే ఇంకా నేను భర్త ఇంటికి వచ్చాను కదా, ఇంకా నా భర్తే నాకు తండ్రి, నా భర్తే నాకు తల్లి అని మళ్ళీ భర్త చేసినటువంటి మేలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుని ఏం చెప్పారంటే మళ్ళీ ఆయనకి ఏం చెప్పారంటే వీళ్ళు ఆ తండ్రి లేకపోయినా కానీ మేము ఉండగలం అనుకున్నారంట. తర్వాత ఎవరున్నారు? తర్వాత పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నప్పుడు మరి వీళ్ళిద్దరు ఎవరు లేకపోయినా మీరు ఉండగలరమ్మా అన్నప్పుడు వాళ్ళందరూ ఆలోచించుకున్నారంట. ఏమనంటే పిల్లలు ఏముంది, వాళ్ళ ప్లేసులకు వెళ్ళి వారి భార్యలతో వాళ్ళు ఉన్నప్పుడు నేను ఒక ఒంటరిదాన్ని అయిపోతాను, నాకు సహాయం ఎవరు ఉంటారు? నా భర్త ఉండేది పక్కనుండి, నా భర్తకి ఆయన కష్టాలు నేను, నా కష్టాలు ఆయన, నా సుఖాలు ఆయన సుఖాలు నేను అనుభవించుకుంటాం అనుకుని బాగా ఆలోచించుకొని ఏమని చెప్పారంటే చివరికి వచ్చేసరికి వాళ్ళలో వాళ్ళు ఏడ్చుకొని ఎమోషనల్ అయిపోయి వాళ్ళ భర్త వాళ్ళ జీవితంలో చేసినటువంటి అన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఏం చేశారంటే వాళ్ళు ఏడుస్తూ ఆ పిల్లలు లేకపోయినా కానీ మేము భర్తకు గలం అనుకుని చివరికి ఎవరు వేసారంటే ఓటు వాళ్ళకంటే వాళ్ళ భర్తలకే వేశారు. చూడు తెలివైనటువంటి వ్యక్తి ఏం చేశారంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతను ఏం చేశాడు, ఆయన తీసివేశాడు. ఒక స్త్రీ జ్ఞాపకం చేసుకుందంటే చివరిసారికి పిల్లలు వేసినప్పుడు పిల్లలు బాగానే ఉన్నప్పుడు తన భర్త అంట ఆమెకు బాగలేనప్పుడు ఏం చేశారంటే తన దగ్గరే ఉండి తన అవసరాలు తీర్చుకుంటూ తన ఒళ్ళు పొనుకోబెట్టుకుని నీకేం వచ్చినటువంటి ఆ సమస్యను బట్టి
జ్వరం కానివ్వండి, జలుబు కానివ్వండి, ఏదైనా సమస్యను బట్టి వాళ్ళు ఇలా ఓదార్చినటువంటి ఆ సమయాన్ని గుర్తు చేసుకున్నారంట వాళ్ళందరూ. అలాగే అప్పుడప్పుడు భర్త పొగుడుతూ ఉండేవాడంట వాళ్ళు చేసినటువంటి పనులు బట్టి. దీన్ని బట్టి కూడా ఏం చేశారంటే ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని, అరే నా భర్త నా జీవితంలో ఎన్ని చేశారు అనుకుని జ్ఞాపకం చేసుకొని, చివరికి ఎవరి ద్వారా ఎవరు ఉంటేనే వాళ్ళు సంతోషంగా ఉండగలరో చెప్పుకున్నారంటే భర్తలు ఉంటేనే. అలా ఉండాలి. భర్తే ప్రపంచం అయిపోవాలి ఒక స్త్రీకి. భర్తకు కూడా భార్యే ప్రపంచం అవ్వాలి. అలా ఉన్నటువంటి కుటుంబాలే దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. దేవుడు అలాంటి కుటుంబాన్నే కావాలనుకున్నాడు. కాబట్టి ఇలా భర్తకి భార్యనే భర్తగా దేవుడు మనకి మేలు రూపంలో దయచేస్తున్నాడు. మరి ఎలా జీవించాలనేది మన చేతిలో పెట్టాడు. మనం ఏం చేస్తున్నామంటే మనలో ఉన్నటువంటి ఈగోల్ని మనం చంపుకోలేకపోవడం వల్ల మన ఇబ్బందులు మనం ప్రదర్శిస్తూ ఉన్నాం. కాబట్టి అలా ఉండకూడదని కోరుకుంటున్నాడు దేవుడు. ఒక భార్య అలా ఉండాలంటే తన భర్తకి ఇచ్చేటువంటి గౌరవాన్ని తన భర్తకి ఇవ్వాలి, తన పిల్లలకి ఇచ్చేటువంటి రెస్పాన్సిబిలిటీ ఆమె తీసుకోవాలి. ఒక భర్త ఏం చేయాలంటే తన భార్యని ప్రేమించాలి, తనకి ఇచ్చేటువంటి స్థానాన్ని ఆమెకు ఇవ్వాలి, తన పిల్లలకి ఇచ్చేటువంటి స్థానాన్ని అతను ఇవ్వాలి. ఇలా దేవుడు ఇలా దయచేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం జీవించాలి. దేవుడు అదే కోరుకుంటుంది మన దగ్గర నుంచి. తర్వాత ఇదొక మేలు. ఇప్పుడు మొత్తానికి ఎన్ని మేలు చూసుకున్నామంటే మనం 3. దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు? ఆహారాన్ని, వస్త్రాన్ని, నివాసాన్ని, తర్వాత మంచి తల్లిదండ్రుల్ని, అలాగే భర్తకైతే భార్యకైతే భర్తని. భౌతికంగా ఇవన్నీ దేవుడు చేస్తున్నటువంటి మేలుడు. ఇవన్నీ మీరు అందరూ గ్రహించాలి, మనందరం కూడా. తర్వాత ఇంకేం దయచేస్తున్నాడు అంటే దేవుడు కీర్తన గ్రంథంలో 128వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 128:2. 128. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఎవరైతే నీతిగా, నిజాయితీగా, యథార్థంగా వాడు సంపాదిస్తున్నటువంటి ఆ సంపాదనను వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే అనుభవిస్తారు. కొంతమంది చూడండి, ఎంత సంపాదించినా కానీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు రాగానే అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ ఏం చేస్తూ ఉంటాయి? వెయిట్ చేస్తూ ఉంటాయి. ఆ సమస్యలకే ఆ డబ్బులని అయిపోతాయి. చూడండి, దేవుడు కూడా మనం చేస్తున్నటువంటి భౌతికంగా మనం చేస్తున్నటువంటి కష్టాన్ని తగ్గట్టుగా ఆ కష్టార్జితాన్ని మనం అనుభవించేలాగా ఏం చేస్తున్నాడు? దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కొంతమందికి చెప్పాను కదా ఇప్పుడే, కొంతమంది ఎంత కష్టపడ్డా కానీ ఏం చేసినా కానీ చివరికి వచ్చేసరికి ఏమైపోతాయి అంటే రోగాలకనో, హాస్పిటల్కనో, అప్పులకనో, ఇలా పిల్లలకనో ఏదో ఒక రకంగా అయిపోతానే ఉంటాయి. ఆ సంపాదించేటువంటి సంపాదనలో నీతి, యథార్థత, న్యాయం ఉందనుకోండి, ఆ యొక్క న్యాయాన్ని, ఆ యొక్క కష్టాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. అలా సంపాదించుకోవడానికి కూడా దేవుడు మనకి శక్తిని, బలాన్ని ఇస్తున్నాడు. అది కూడా దేవుడు చేస్తున్నటువంటి మేలే. భౌతికంగా మనందరం కష్టపడట్లేదా? సంపాదించుకోవట్లేదు 2 రాళ్ళు, మన కుటుంబాన్ని మనం పోషించుకోవట్లేదా? అది ఎవరు చేస్తున్నటువంటి మేలు మనందరికీ. ఇది మనకున్నటువంటి బలాన్ని బట్టి మనం ఏమైనా చేసుకున్నాగా అలా అనుకోకూడదు ఎప్పుడు కూడా. నీ బలాన్ని బట్టి నువ్వు చేసుకోగలుగుతున్నావు అంటే జ్వరం వచ్చినోడు ఎలా ఉంటాడు? పనికి వెళ్ళగలడా? వెళ్ళలేడు. అప్పుడు నీ బలం అడిగిపోతే ఒకసారి ఆలోచించుకో. ఎంత పెద్ద కండలు తిరిగిన వ్యక్తి అయినా కానీ జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి? మూల పొనుకోవాలి, పోయాల్సింది. అప్పుడు నా బలం వల్ల అనుకుంటావు, అప్పుడు లేదు. ఇప్పుడు కూడా మనం ₹1 సంపాదించుకొని వృద్ధి చెందుతున్నామంటే అది ఎవరి మేలు ద్వారా అనుకోవాలంటే మనం దేవుడు దయచేస్తున్నటువంటి ఒక భౌతిక సంబంధమైనటువంటి మేలనే. తర్వాతగా చూద్దాం చూడండి. రెండవదిగా ఇంకొక భౌతిక సంబంధమైనటువంటి మేలు ఏం చేస్తున్నాడు? కీర్తన గ్రంథం 103:4. సమాధిలో నుండి అక్క రెండో లైన్ కాడి నుంచి, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. దేవుడు మనకి మన ప్రాణాలను ఆయన ఏం చేసుకుంటా వస్తున్నాడంటే ఇప్పటికి కూడా కాపాడుకుంటా వస్తున్నాడు. ఆ కరుణా కటాక్షాలు ఏం చేస్తున్నాడు? మన మీద కుమ్మరించుకుంటా వస్తున్నాడు. ఇది కూడా భౌతికంగా దేవుడు చేస్తున్నటువంటి మేలే. ఇప్పుడు కూడా మనం బ్రతుకున్నామంటే అది ఆయన మన మీద ఏం చూపిస్తున్నాడని? ఆయన యొక్క కరుణని, ఆయన యొక్క కటాక్షాన్ని మన మీద చూపించుకుంటా వస్తున్నాడు. అందుని బట్టి మనం ఏం చేయగలుగుతున్నాం? ఇప్పటికి కూడా బ్రతకగలుగుతున్నాం. ఇప్పటికి కూడా మనం ఏం చేయగలుగుతున్నాం? మన కుటుంబాన్ని మనం
సంరక్షించుకోగలుగుతున్నాం. ఇది కూడా భౌతికంగా దేవుడు చేసినటువంటి మేలే మనకి. కాబట్టి మొత్తంగా మనకి ఇప్పుడు ఎన్ని మేలులు చూసుకున్నాం మనం? 8 మేలులు చూసుకున్నాం. 6 మేలులు దేవుడు భౌతికంగా మనకు చేస్తున్నటువంటి ఉపకారాలు. మొదటి ఏంటిది? అన్నపానాలు మనకి దేవుడు, వస్త్రాలు, నివాసాలు ఇవన్నీ దయచేసుకుంటా వస్తున్నాడు. మంచి తల్లిదండ్రులు ఇచ్చుకుంటా వస్తున్నాడు. గుణవతమైనటువంటి భార్యని, సుబుద్ధి కలిగినటువంటి భర్తను కూడా ఇస్తున్నాడు. దావీదు గారి ఎడల దేవుడు అదే కదా రాపిచ్చింది, సుబుద్ధి గల దావీదు గారని. అలాగే మన చేతుల కష్టార్జితాన్ని ఏం చేసుకుంటా వస్తున్నాడు అంటే దేవుడు ఆశీర్వదించుకుంటా వస్తున్నాడు. అలాగే మనకి ఆయన యొక్క కరుణా కటాక్షాలు మన మీద చూపించుకుంటా వస్తున్నాడు. చివరిగా మన బిడ్డలు కూడా ఏం చేసుకుంటా వస్తున్నాడు అంటే, మన బిడ్డలు కూడా మనకి ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఆయన బిడ్డలు కూడా ప్రసాదిస్తా ఉన్నాడు. మనకి ఏం చేస్తున్నాడు? భౌతిక సంబంధమైన లాస్ట్ మీల్ ఏంటిదంటే, బిడ్డలు కూడా మనకి ఏం చేస్తున్నాడు? దేవుడు ఇచ్చుకుంటా వస్తున్నాడు. అవునా కదా? అదే చూద్దాం చూడండి ఒకసారి. 127 కీర్తన 3వ వచనంలో ఉంటది. కుమారులు 127:3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చూడండి, ఇది కూడా దేవుడు చేస్తున్నటువంటి ఒక భౌతిక సంబంధమైనటువంటి మేలే. పిల్లల్ని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనకి బహుమానంగా ఇస్తున్నాడు. మరి ఇస్తున్నటువంటి పిల్లల్ని ఎలా పెంచగలుగుతున్నాం మనం? దేవుడి వాక్యాన్ని చెప్పి దేవుడిలో పెంచేటువంటి తల్లిదండ్రులుగా మనం ఉన్నామా? దేవుడు మనకు మేలు చేస్తున్నాడు. ఆ మేలుని తగ్గట్టుగా మన పిల్లలు మనం పెంచుకుంటున్నావా లేదనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కూర్చో. ఇవ్వండి, మొత్తంగా మనం ఇప్పటి వరకు 6 భౌతిక సంబంధమైనటువంటి మేలులు దేవుడి ద్వారా మనం చూసాం. ఇప్పుడు రెండవదిగా మనం ఏం చూస్తామంటే, మనకు దేవుడు కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి ఉపకారాలు కూడా చేశాడు. కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి మేలులు కూడా చేశాడు. ఏంటి ఆ మేలులు చూద్దాం చూడండి. ఆత్మ సంబంధమైనటువంటి మేలులు ఏం చేశాడు? ఆత్మ సంబంధంగా మనకి దేవుడే మేలులు చేశాడు చూద్దాం చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటది. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. చూడండి, ఆయన మనకు తండ్రిగా ఉంటే అంతకన్నా గొప్ప దేవుంది, ఆధిక్యత ఉంది మనకి. ఆయన కుమారులుగా పిలువపడటం కన్నా ఈ భూమి మీద మనకి ఇంకంత పెద్ద ఆధిక్యత ఏముందండి మనకి? అసలు దేనికి పనికిరానటువంటి మనల్ని ఆయన ఎలా పిలిపించుకోవాలనుకుంటున్నాడు? ఇప్పటికి కూడా నేను మీకు తండ్రినిరా. ఇదే దేవుడు దయచేస్తున్నటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి మేలు. భౌతిక సంబంధమైన వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఆయన మనకు తండ్రిగా ఉంటే ఆ బంధం వేరు, ఆ అనుబంధం వేరు, ఆ ఆధిక్యత కూడా వేరే. ఇప్పుడు మీ దేవుడు ఎవరైనా మనం బయట చెప్పుకోవడానికి కూడా చాలా ఫీల్ అవుతా ఉంటాం. చాలా అయ్యో ఆ పేరు చెప్పి ఏందమ్మా మీరు ఈయన పేరు బయట చెప్పుకోవడానికి కూడా మనలో కొంతమంది ఏం చేస్తా ఉంటారంటే జముకుతా ఉంటారు. అయ్యో ఈయన పేరు చెబితే ఈయన క్రైస్తవుడు అనుకుంటారు, మళ్ళీ చాలా తక్కువగా చూస్తారని. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ ఆయన పేరు చెప్పుకోవడానికి మనకంటూ ఒక మంచి ఇది ఉండాలి. అసలుకి నేను ఆయన తండ్రిని, నా తండ్రి ఎవరో తెలుసా? పరమందు ఉన్నటువంటి దేవుడు యెహోవా అనేటువంటి స్థాయిలోకి రావాలి మనం. దానికన్నా ఆధిక్యత అంటే ఏది లేదు మనకి. అదే దేవుడు మనకు దయచేస్తున్నటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి మీరు. ఆత్మ సంబంధంగా మనం మీ తండ్రి అంటే ఎవరు చెప్తారు? ఆత్మ సంబంధం మీ తండ్రి అంటే భౌతికంగా పుట్టినటువంటి మీ నాన్న పేరు చెప్పకూడదు. ఎవరికి కూడా మనం ఎవరి పేరు చెప్పాలి? ఎవరి పేరు చెప్పాలి? తండ్రి అయినటువంటి యెహోవా పేరే చెప్పాలి మనం. ఆయనే నా తండ్రి ఆత్మీయంగా, ఆయన ద్వారా నేను ఇలా జీవించగలుగుతున్నానటువంటి తరుణంలోకి రావాలి మనందరం. తర్వాతగా ఆత్మ సంబంధమైనటువంటి ఇంకో మేలు చూద్దాం చూడండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 7వ వచనంలో, ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? ఏ దేవుడు ఎవరికి సమీపంగా ఉన్నాడు? పిలిచినప్పుడల్లా పలికేటువంటి దేవుడు ఎవరికైనా ఉన్నాడండి? ఒక దేవుడు కలుసుకోవాలంటే కొన్ని కొండలు ఎక్కాలి. అన్ని కొండలు ఇన్ని కొండలని ఎక్కాలి మనం కొంతమంది. కానీ మన దేవుడు మన పిలిచినప్పుడల్లా సమీపంగానే ఉంటాడు మనకి.
ఇజ్రాయెల్కి పిలిచినప్పుడల్లా ఆయనకు సమీపంలో ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చలేదు ఆయన. అదే మోషే గారు చెప్తున్నారు ఇక్కడ. చూద్దాం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? మన దేవుడు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు కూడా ఏ జనాంగానికి సమీపంగా లేడు. తెలుసు కదా, ఒక దేవుడు చేరుకోవాలంటే ఎన్ని కొండలు ఎక్కాలా? 7 కొండలు ఎక్కాలా. మనం అన్ని కొండలు ఎక్కాల్సిన అవసరం లేదు. మనం ఒకసారి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటే చాలు, మన పక్కనే ఉన్నట్టు అనిపించేటువంటి భావం వచ్చింది మనకి. ఆయనే మన బాధలు తీర్చేటటువంటి భావం వచ్చింది మనకి, ఆలోచన వచ్చింది, ఆ తాత్పర్యం వచ్చింది మనందరికీ. కాబట్టి ఇది కూడా దేవుడు మనకు దయచేస్తున్నటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి మీరు ప్రార్థనలో ఎక్స్పీరియన్స్ రాలేదు మీకు? మనం ప్రార్థన చేసుకునేటప్పుడు నా ప్రార్థన ఆలకించాలనేటువంటి ఆలోచన మనకు రాలేదు ఎప్పుడు కూడా. ఆ అనుభూతిని మీరు చెందే ఉంటారు నాకు తెలిసి. కాబట్టి ఇది కూడా దేవుడు మనకి ఆత్మ సంబంధంగా ఈ మేలులు మనకి దయచేస్తున్నాడు. మనకి మొరపెట్టినప్పుడల్లా, మనం అడిగినప్పుడల్లా మనకి సమీపంగా ఉన్నటువంటి దేవుడు ఈ ప్రపంచంలో కూడా ఏ దేవుడు కూడా లేవుడు, ఒక్క యెహోవా తప్ప. కాబట్టి ఇది కూడా దేవుడు మనకు దయచేస్తున్నటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి మేలు. అలాగే ఇంకో మేలుగా మనం చూడగలిగినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉండదు చూడండి. మన నిమిత్తం, మన యొక్క పాపాల నిమిత్తం ఆయన ఏం చేశాడో, ఆయన ఎంత నిర్ణయాన్ని తీసుకున్నాడో మనకు కనబడింది. యోహాను సువార్త 10:10 దొంగతనమును ఇది కాదక్క, 10:10 అదేనా? దొంగతనమునకు, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మన దేనికి రాడు. గొర్రెలను జీవమును కలుగు చేయటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. చూడండి, అంటే ఇక్కడ నేను వచ్చిన తప్పు రాసుకున్నాను అనుకుంటా. మనకి జీవాన్ని ఇవ్వడానికి, మనందరం రక్షింపబడడానికి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు? ఈ భూమి మీదకి పంపించాడు. మనందరం రక్షింపబడాలని, మనందరం కూడా దేవుని యొక్క ఎడల ఆయన యొక్క విధానాలు మనందరం కొనసాగాలని, తన అనాది కాల నిత్య సంకల్పంలో దేవుడు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని ఎలా ప్రతిష్ఠించుకున్నాడు? కుమారునిగా ప్రతిష్ఠించుకొని మన నిమిత్తం ఏం చేశారంటే ఆయన ఈ భూమి మీదకి పంపించి ఆ సిలువలో ఏం చేశారంటే కలవరి యాగంలో తన ప్రాణాన్ని నల్లగొట్టుకున్నాడు. ఆయన నల్లగొట్టుకుని మనందరికి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు రక్షణని ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి జీవాన్ని ఇప్పుడు మనందరం ఏం చేస్తా ఉన్నాం? అనుభవిస్తా ఉన్నాం. ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి మేలే. ఇప్పుడు కూడా మనం క్రైస్తవులకు పిలువబడుతున్నామంటే ఆ దేవుడు మనకు దయచేసినటువంటి ఒక మేలు. బయటికి పోయిన తర్వాత మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళంటే మనం ఏం చెప్తాం? మన రిలీజియన్ గురించి, మన యొక్క క్యాస్ట్ గురించి చెప్పకూడదు. నేను క్రిస్టియన్ అని చెప్పాలి, ఐఎమ్ క్రిస్టియన్ అని ప్రౌడ్గా ఫీల్ అయ్యి చెప్పాలి. మనం నేను క్రీస్తు వాడిని, క్రీస్తులో రక్షణ పొందుకున్నటువంటి వాడిని అనేటువంటి భావంలోకి రావాలి మనందరం. కానీ లోకంలో చూడండి, ఆ పేరుకి వాల్యూ ఉందా? అతను క్రిస్టియన్ తెలియక ముందు ఒక రకంగా ఉంటుంది విలువ, క్రిస్టియన్ తెలిసిన తర్వాత ఒక రకంగా ఉంటుంది విలువ. సమాజం ఇప్పుడు అలా ఉంది. తర్వాత ఇలా మనకి జీవాన్ని ఇచ్చడానికి కూడా దేవుడు ఏం చేశారంటే, మనకి రక్షణ ఇవ్వడానికి ఏం చేశారంటే దేవుడు తన కుమారుణ్ణే ఈ భూమి మీదకి పంపించాడు. తర్వాత ఇంకా గొప్ప మేలు ఏం చేశాడు చూద్దాం చూడండి. మనకి ఆత్మీయంగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి 25:34 అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నాడు. మనందరి కోసం ఒక స్థలాన్ని ఏం చేశాడంట? ఆయన సిద్ధపరిచాడంట. ఆ స్థలానికి మనం చేరుకోవాలని ఏం చేశారంటే దేవుడు సిద్ధపరిచాడు మనందరి కోసం. 700 కోట్ల జనాభాకి ప్లేసులు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఇంతకుముందు చనిపోయిన వాళ్ళకి ప్లేసులు అక్కడ ఉన్నాయా అంటే ఉన్నాయి. అబ్రహాం గారు కానివ్వండి, ఇస్సాక్ గారు కానివ్వండి, నోవా గారు కానివ్వండి, వీళ్ళందరికీ ఏం చేశాడు దేవుడు? స్థలాలు సిద్ధపరిచాడు. మనం కూడా చనిపోయిన తర్వాత ఆయన ఎడల భయం కలిగి, భక్తి కలిగి, ఆయన జీవించబడినటువంటి జీవన విధానాన్ని జీవించిన తర్వాత చనిపోతే ఆయన మన కోసం ఏం చేశాడు? అక్కడ పరలోకంలో స్థానాన్ని సిద్ధపరిచాడు. ఇది కూడా ఏంటిది? ఒక ఆత్మ సంబంధమైనటువంటి
మేలు. మరి దీన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? మనం మన జీవితంలో ఆ పరలోక స్థానాన్ని పొందుకునేటువంటి ఆ విధానంలోనే ఉన్నామా మన భక్తి జీవితం అనేది? ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనందరం పరలోకానికి వెళ్ళాలి, నేను ఇక్కడ కళ్ళు మూస్తే నా శరీరం అనేది మట్టిలో కలవాలి, నా ఆత్మ అనేది ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన రావాలి మనందరికి. ఎందుకంటే ఆయన ఏం చేశారు మన కోసం? అక్కడ పరలోకంలో స్థలాలు సిద్ధపరిచాడు. మరి ఆ స్థలాలు చేరుకోవాలంటే ఈ భూమి మీద నీ ప్రణాళిక ఎలా ఉంది? ఈ లోక సంబంధమైన వాటికి మనం చిక్కుబడిలో ఉన్నావా? ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి వాటి ఎడల ఆశల్లో మనం అల్లాడిపోతున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ పరలోక స్థానాన్ని మనం సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద మనం ఏం చేయాలంటే ఆయన ఎలాగైతే జీవించమన్నాడో అలా జీవించుకుంటా రావాలి. పాపానికి దూరంగా ఉండాలి, పవిత్రతకి దగ్గరగా ఉండాలి, వ్యసనాలకి దూరంగా ఉండాలి, పరిశుద్ధతకి దగ్గరగా ఉండాలి. అది ఎవరికి వారు ఏం చేసుకుంటా ఉండాలంటే హృదయ పరిశీలన చేసుకుంటా ఉండాలి. అలా చేసుకుంటూ జీవిస్తేనే అక్కడ ఉన్నటువంటి స్థానానికి మనందరమే చేరుకోగలం. ఇది దేవుడు మనకు చేసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మేలులు. ఇప్పుడు దాకా మనం ఏం చూసుకున్నాం? భౌతిక సంబంధమైన మేలులు చూసుకున్నాం, ఉపకారాలు. ఆత్మ సంబంధమైనటువంటి మేలులు చూసుకున్నాం. తెలుసా ఇవన్నీ ఉన్నాయని మీకు ఐడియా ఉందా? దేవుడు మనకు భౌతికంగా వస్త్రాలు ఇస్తున్నాడని, ఆహారం ఇస్తున్నాడని, నివాసాలు ఇస్తున్నాడని, తల్లిదండ్రులు ఇస్తున్నాడని, పిల్లల్ని ఇస్తున్నాడని, భార్య భర్తకి ఇస్తున్నాడని, ఇవన్నీ మనకి ఐడియా ఉండాలి. అలాగే భౌతికంగా జరిపింది. ఇప్పుడు ఆత్మీయంగా ఏమి ఇస్తున్నాడని తెలియాలి మనకి ఆయనే తండ్రిగా ఉన్నాడు. ఆయన మనం పిలిచినప్పుడల్లా, మనం మొరపెట్టినప్పుడల్లా మనకి సమీపంగా ఉన్నటువంటి దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు. అలాగే తన కుమారుడు మన నిమిత్తం తన కుమారుణ్ణే ఈ భూమి మీదకి పంపించి ఆ కరవరి శిలువలో బలియాగం జరిగించాడు. అది కూడా ఆత్మ సంబంధమైనటువంటి మేలే. అలాగే మన కోసం ఏం చేశాడు? ఆయన పరలోకంలో స్థలాలు సిద్ధపరిచాడు. ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి మేలు. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి? చివరిగా ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే ఇప్పుడు కూడా ఇవన్నీ మేలులు గుర్తించిన వాళ్ళు ఇప్పటి నుంచి అని ఏం చేయాలంటే అదే ఉంటది. ఇప్పుడు దాకా మనం చదువుకున్నటువంటి మూలవాక్యాలని 103వ కీర్తన 2వ వచనంలో ఏముంది? ఆయన చేసినటువంటి పైన చెప్పినటువంటి 2 ఉపకారాలను కూడా ఎప్పుడు కూడా మనం దేనిని కూడా మనం మరవకూడదు. కానీ మనకున్నటువంటి రోగం ఏంటిదంటే దేవుడు చేసిన ఏమో ఎమ్మటే మర్చిపోతాం, మనుషులు మన జీవితంలో చేసిన వాటిని మాత్రం సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకుంటాం. అదే మనకున్నటువంటి రోగం. చాలా మంది దీనికి మెడిసిన్ కావాలని కోరుకుంటున్నారు అనుకుంటా. సాధ్యమేనా? అది సాధ్యపడదు. దేవుడు చేసినటువంటి మేలులు కూడా ఎప్పుడు కూడా మీరు ఏం చేసుకుంటా ఉండాలంటే జ్ఞాపకం చేసుకుంటానే ఉండాలి, గుర్తు చేసుకుంటానే ఉండాలి. మనుషులు చేసినటువంటి మేలులు మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనం చేయాలి. వాళ్ళు చేసినవి గుర్తుంచుకోకపోయినా కానీ దేవుడు చేసినవి మాత్రం కన్ఫామ్గా గుర్తుండాలి. అలాగే ఇంకేం చేయాలి మనం? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసిన దేవుని యందే దేవుని యందే మనం ఏముండాలంటే మన నమ్మకం అనేది ఉండాలి. ఇంకెవరి మీద మనం నమ్మకం పెట్టుకున్నాం మనం ఫెయిల్ అయిపోతాం. మన యొక్క భక్తి జీవితంలో మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకుని ఎవరి మీద మనం విశ్వాసం కలిగి ఉండాలి? దేవుని మీద. ధనం కలిగి నన్ను కాపాడిద్దామని, నన్ను రక్షించిద్దాం అనుకోకూడదు. ఒక వ్యక్తి ఒక విపరీతమైనటువంటి ఒక రోగం, క్యాన్సర్ వచ్చిందనుకో, దాని నుంచి ఎవరు రక్షించగలిగేటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది? దేవునికి ఉందా? డబ్బుకుందా? దేవునికి మాత్రమే ఉంది, డబ్బుకి ఏమీ లేదు. ఆ రోగం అనేది ముదిరిన తర్వాత డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన ఏమంటారు వాళ్ళు? మేము కూడా ఏమీ చేయలేము, ఇది ఫైనల్ స్టేజ్ అన్నారు. దేవుడే చేసుకుంటాడు. దేవుడే దాన్ని నయం చేయగలిగేటువంటి శక్తి ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి దాన్ని మనం గ్రహించాలి. దేవుడి మీదే మన నమ్మకం అనేది ఉంచాలి, ఆయన మీద ఉంచాలి ఎప్పటికైనా కానీ మనం. తర్వాత కొలసీ పత్రికలో చివరికి ఈ మాట చూసుకుని ముగించుకుందాం. కొలసీ పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది.
ఇప్పుడు దాకా మనం ఏం చేయాలి ఇప్పుడు నుంచి మనం చేయవలసినవి మొదటిగా ఆయన ఉపకారాల్లో దేని మరవకూడదు, దేవుని యందు మనందరం నమ్మిక ఉంచాలి. అలాగే చివరిగా 2:7 చూడండి. కావున ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు దేన్ని చెల్లించడంలో విస్తరించాలి మనం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మనం విస్తరించు ఆయన యందుండి నడుచుకోవాలి. దేవుని యందుండి మనం నడుచుకోవాలి. మన నడవడికని ఒక సినిమా హీరోని బట్టి ఉండకూడదు, ఒక స్పోర్ట్స్ స్టార్ని బట్టి ఉండకూడదు. ఎవరిని బట్టి ఉండాలి? దేవుని యందు ఉండాలి. దేవుని యొక్క క్యారెక్టర్ కలిగి ఉండాలి. మనందరం ఆయన ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు అలాంటి క్యారెక్టర్లో ఉండాలి మనం. అలాగే ఆయన చేస్తున్నటువంటి మేలులకి ఏం చెల్లించకుండా మనం మర్చిపోకూడదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోకూడదు. అవి చెల్లించడం మనం ఏమైపోవాలి? విస్తరించాలి. చెల్లించడం మాత్రం కాదు, ఆ చెల్లించడంలో దేవుడికి అనేక మందికి స్వార్థను ప్రకటించే వారిలో కూడా మనం మారిపోవాలి. ఇవన్నీ మనం చేయాల్సినవి. కాబట్టి ఇవి ఇప్పుడు దాకా నేను మీతో చెప్పాల్సినటువంటి వాక్య భాగం ఏంటిది? మనం పాఠం పేరేంటి? దేవుడు చేసినటువంటి ఉపకారాలు. వీటిని కూడా మనకి దేవుడు 2 రకాలైనటువంటి మేలులు చేసిన. ఒకటి భౌతిక సంబంధమైనది, 2 ఆత్మ సంబంధమైనది. భౌతిక సంబంధమైన మేలులు చెప్పుకున్నాం, ఆత్మ సంబంధమైన మేలులు కూడా చెప్పుకున్నాం. మనం చేయవలసినవి కూడా ఇప్పుడు చెప్పుకున్నాం. వీటి ప్రకారంగా మనందరం ఉండాలని దేవుడు దయచేసినటువంటి యొక్క ఆయుష్కి మనందరం కూడా దేవుడికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పుడు దాకా చెప్పబడినటువంటి వాక్యం మీ అందరికి అర్థమైందని నేను ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు.